కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై బలమైన దేశంగా అవతరించింది అని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా దేశ అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని సమపాలలో ముందుకు తీసుకువెళుతుంది అని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, ఆర్టికల్ 370 రద్దు వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో దేశం కొత్త దిశగా పయనిస్తుంది అన్నారు. జాతీయ భద్రతా విషయంలో మోదీ ప్రభుత్వం రాజీ లేని వైఖరిని అవలంబిస్తుంది అని తెలిపారు. రైతుల సంక్షేమానికి పీఎం కిసాన్ ఫసల్ బీమా యోజన, పంటకు మద్దతు ధర, ఎరువుల సబ్సిడీల ద్వారా కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని అంజిరెడ్డి పేర్కొన్నారు. ఇక దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపే దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు. ఏ విధంగా ముందు ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ చేసిరో ప్రతిపక్షాలు చాలా హేళన చేయడం జరిగింది. ఇది ముందుకు నడుస్తుందా, మన భారతదేశం ముందుకు పోతుందా నేను ఈరోజు ప్రతి వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు 13 రూపాయలైనా 12 రూపాయల 50 పైసలైనా ప్రతి ఒక్కరు డిజిటల్ మార్కెటింగ్తో చేయడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కరు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో తీసుకుంటే దీంట్లో పిఎం సూర్య గారుల విషయంలో తీసుకుంటే 3 KV 5 KV ఎవరైతే పెట్టుకుంటారో, 2 KV ఎవరైతే పెట్టుకుంటారో, 3 KV పెట్టుకుంటే వాళ్ళకు 12,500 రూపాయలు సేవ్ అవుతా, మనము వాళ్ళకి బెనిఫిట్ వస్తూ ఉన్నది. 5 KV ఎవరైతే పెట్టుకుంటారో వాళ్లకు ఇన్కమ్గా 25,500 రూపాయలు వస్తూ ఉన్నది. దీన్ని బట్టి ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే సోలార్ పవర్ మనం యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రీ కరెంట్ వస్తుంది, వాళ్ళు కరెంట్ అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది. కరెంట్ అమ్ముకోవాలంటే 3.14 యూనిట్ అమౌంట్ వాళ్ళకి వస్తూ ఉన్నది. దాన్ని బట్టి చూసుకోండి. పిఎం ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు 60 కోట్ల మంది ఇండియా మొత్తం చేసుకోవడం జరిగింది. 70 సంవత్సరాల పైన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇంతవరకు తెలంగాణలో ఎన్రోల్మెంట్ ఇంతవరకు చేసుకోలేరు. అదే ఆరోగ్యశ్రీ విషయంలో తీసుకుంటే ఎక్కడ పోయినా కానీ, ఏ హాస్పిటల్ పోయినా కానీ ఎలిజిబుల్ లేదు. చాలామంది పేమెంట్ ఇవ్వలేరు, పేమెంట్ ఇవ్వక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఏ హాస్పిటల్ పోయినా సరే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్కు ప్రతి ఒక్కరికి ఇంతవరకు పేమెంట్ ఇవ్వలేరని ఎక్కడ లేదు. వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు దీనిలో ఎన్రోల్ చేసుకుందామని. ఇప్పటికైనా నేను ప్రతి ఒక్కరు చెప్తున్నా ఏంటంటే, మీ ఇంట్లో ఎవరైతే 70 years పైన ఉన్నోళ్ళు ఉంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ ధరలు వేసుకుంటే 5 lakhs వరకు తల్లిదండ్రులకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు, ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డులో 7,71,00,000 మందికి క్రెడిట్ కార్డు తీసుకొని, మనం ఏదైతే బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నామో వాళ్ళందరూ క్రెడిట్ కార్డు తీసుకొని వాళ్ళకు మనకన్నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉండి వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి ఉన్నది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనల ఇండ్లు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో 4 కోట్ల మందికి ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 కోట్ల ఇండ్లలో మొన్న తెలంగాణ విషయంలో తీసుకుంటే కేవలం 4 లక్షల మంది ఇండ్లు అవైల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మొన్న రిలీజ్ చేసిన దాంట్లో 1,26,00,000 మందికి ఆవాస యోజన కింద ఇల్లు శాంక్షన్ చేస్తే దేశం మొత్తం మీద పక్క రాష్ట్రం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో 19,55,000 మంది శాంక్షన్ చేయించుకుంటే వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు అని పెట్టి కేవలం 4 లక్షలు శాంక్షన్ చేసుకోవడం ఇది దారుణమని తెలియజేస్తా ఉన్నాను. దానిలో మీరు చూస్తూ ఉన్నారు ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ప్రతి ఇంటికి 1,55,000 దాకా అమౌంట్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా అమృత్ స్కీమ్ కింద ఈ టాయిలెట్స్ కోసానికి 12,000 ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా నరేగా కింద ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా 200 అంటే 72,000 రూపాయలు కూడా దాంట్లో మనం ఇస్తూ ఉన్నాం. స్టాండప్ ఇండియా కింద ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం. ప్రధానమంత్రి విశ్వకర్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 30 లక్షల మందికి ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయల దాకా లోన్ వితౌట్ సెక్యూరిటీలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధర్తీ ఆబాజ్ జన జాతీయ గ్రామీణ ఉత్కర అభ్యాస్ కింద గిరిజన వాళ్లకు 79,000 కోట్లు మనకి ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఉద్యోగుల కింద సుమారు 12 కోట్ల మంది గ్యాస్, ఎందుకంటే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో కళ్ళకు ఈ గ్యాస్తో చాలామంది
ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతోనే దేశం మొత్తం మీద 12 కోట్ల మందికి మనము గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ఆడపడుచులను ఆదుకున్న ఘనత నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా దీదీ లక్పతి అనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో దేశం మొత్తం మీద 3 కోట్ల మంది గ్రూపులకు ప్రతి ఒక్కరికి అమౌంట్ ఇచ్చి ప్రతి ఒక్కరిని లక్షాధికారి చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి ఆడపడుచును ఎడ్యుకేట్ చేసి వాళ్ళని బ్యాంకును ఏ విధంగా తీసుకుపోతా ఉన్నారు, ఏ విధంగా లోన్ తీసుకుంటారో దాంట్లో లోన్ తీసుకున్న వాళ్లకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా, ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ఏదైతే ఉందో 18 ఇయర్స్ నుండి 58 ఇయర్స్ వరకు నేషనల్ డెత్ 430 రూపీస్ అలా డిడక్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా ఉంది, కేవలం 20 రూపాయలతోని 2 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. దీంతో చాలా మంది బ్యాంక్ అకౌంట్ ఎవరైతే ఓపెన్ చేసుకుంటారో తెలియకుండా వాళ్ళ నామినీ కూడా ఏదైనా జరగనైతే అమౌంట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా భద్రతా దళాల్లో